దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు కలుగునుగాక. మీ అందరికీ నా ప్రభు నామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. సత్య సువార్త ప్రార్థనా సహవాసము ద్వారా ప్రతి దినము మిమ్మల్ని కలుసుకొనుట, దేవుని వాక్యాన్ని ధ్యానించుట, ఈ గొప్ప భాగ్యమును బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, మీరందరూ మీ పనులను ముగించుకొని మరి ఉదయకాలమందు దేవుడు మనతో ఏమో మాట్లాడనన్నాడో ఆ మాటలు బట్టి ఆదరించబడుటకు, ధైర్యము తెచ్చుకున్నటకు మనమందరం కూడా విశ్వాసములో బలపడవలసిన వారమై ఉంటున్నాం. ఈ దినమున ప్రత్యేకముగా దేవుని బిడ్డలైనటువంటి మనము, దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి మనము, నమ్మిక కలిగి జీవిస్తున్నటువంటి మనము దేవుని నుండి జవాబు పొందకపోవడానికి గల కారణం ఏమిటి? యేసయ్య శరీరధారిగా ఉన్న దినాల్లో నమ్మిక మాత్రం ఉంచమని చెప్పిన మాట మనం ఎరుగుదు, కానీ దేవుడు చేస్తాడని నమ్మిక కలిగిన వారము, దేవుడు వింటాడు, ప్రార్థన ఆలకిస్తాడు అని నమ్మిక కలిగిన వాడు, దేవుని నమ్మినందున ఏ అపాయం రాకుండా దేవుడు మమ్మల్ని కాపాడుతాడు అని నమ్మిక కలిగిన వారము, కానీ ఆ నమ్మిక చొప్పున మనకు జరగకపోవడం చూచి బలహీనమైపోతూ ఉన్నాం. ప్రభువుని నమ్మినటువంటి మనము దేని కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావో, ఏ సహాయము నిమిత్తం నువ్వు ప్రార్థన చేస్తున్నావో, ఎటువంటి కృప కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావో, నేను చేయవలసినటువంటి పనులు కొన్ని ఉన్నాయి. ప్రార్థన చేస్తాము కానీ, ప్రభు మీద ఆధారపడతాము కానీ, మన ప్రార్థనకు జవాబు వెంటనే రాకపోవడం ద్వారా సందేహపడుతూ ఉంటాం. కీర్తనకారుడు 26వ కీర్తన అంటాడు కదా, నేను ఏమీ సందేహపడకుండా ఆయన యందు నేను నమ్మిక ఇచ్చి ఉన్నాను అంటున్నాడు. ప్రియ సోదరి, నీ యొక్క దర్శనం మీదే నీకు నమ్మిక లేదు, నీ పునాది మీదే నీకు నమ్మిక లేదు. ఒక పునాదిగా కట్టబడిన వ్యక్తివైతే చంచలుగా పరిపరి విధాలుగా నీవు ప్రవర్తించవు కనుక ముందుగా నీవు దేవుని మీద ఏ విధమైన సందేహం లేకుండా నమ్మిక ఇచ్చి నీవు ప్రార్థన చేయగలిగితే, ప్రభు మీద ఆనుకోగలిగితే, దేవుడు మన పితరులకు లేక దైవ గ్రంథములో భక్తులకు ఎటువంటి దీవెన, ఎటువంటి కృప అనుగ్రహించాడో మనం ఒకసారి తెలుసుకొని విశ్వాసంలో మనము బలపడవలసిన వారమై ఉన్నాం. 22వ కీర్తనలో ఒక మాట మీకు చదువుతాను. 4వ వచనము, మా పితరులు నీయందు నమ్మిక ఉంచిరి, వారు నీయందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి. అంటే ఏమీ సందేహపడకుండా ఆయన ఒక్కడే నీకు సహాయకుడు, ఆయన ఒక్కడే నిన్ను ఆదరించువాడు, ఆయన ఒక్కడే నీ రక్షకుడు. ఎవరు ఈ లోకంలో నిన్ను రక్షించలేరు. రక్షణ కొరకు కనిపెడతావు కానీ ఎవరు నీకు సహాయం చేయరు. ఆదరణ కొరకు కనిపెడతావు కానీ ఎవరు నీకు సహాయం చేయరు. ఓదార్పు కొరకు కనిపెడతావు కానీ ఎవరు కానరైది. కనుక ఇది నాన్న నీవు మొట్టమొదటిగా నేర్చుకోవాల్సింది ఏమిటంటే, ఈ లోకములో ఆపద నుండి, శ్రమ నుండి, శత్రువుల నుండి, ఇక్కట్ల నుండి, సమస్యల నుండి రక్షించువాడు మన ప్రభు అయిన యేసు. కనుక ఆ దినాల్లో వాళ్ళు బలహీనులే కాదడం లేదు, కానీ దేవుని యందు ఎలా నమ్మిక ఉంచారంటే, ఆ పితరులు దేవుని యందు నమ్మిక ఉంచిరి కనుక వారు నీ యందు నమ్మిక ఉంచగా నీ వారిని రక్షించితివని భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియ సోదరి సోదరుడా, మరి నీవు నమ్మిక ఉంచావు కదా, ఎందుచేత నీవు ఇంకా దీవెన పొందలేకపోతున్నావు, జవాబు పొందలేకపోతున్నావు? ప్రశ్న వేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నారు. 5వ వచనంలో అంటాడు కదా,
వారు నీకు మొర్రపెట్టి విడుదల నొందిరి, నందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి. అవమానాల్లోనే ఉన్నావు, బాధలోనే ఉన్నావు, ఎందుకు ఈ బ్రతుకు అని ఆలోచనలు కలిగి ఉన్నావు. కానీ భక్తులు చెప్తున్నాడు, వారట ప్రార్థన చేశారు, ఆయన మొర్ర పెట్టారు, నమ్మిక ఇచ్చారు కనుక శత్రువులు సిగ్గుపడ్డారు కానీ వారు సిగ్గుపడలేదు అని ప్రభుపేట మీకు మనం చేస్తున్నాను. కనుక ఒకటి, యేసు ఒక్కడే రక్షించువాడు కనుక నీ నమ్మికను నువ్వు కాపాడుకో. ఏం చేస్తే నా నమ్మిక నిలబడుతుంది అనేటువంటిది పునాదిని నువ్వు తెలుసుకోవలసిందిగా మనం చేస్తున్నాను. అంతేకాదు, నీకు సహాయం కావాలంటే ఆయన యందు నమ్మిక ఉంచితేనే నీకు సహాయం దొరుకుతుంది. 28వ కీర్తనలో మనం చూస్తూ ఉన్నాం. 125వ కీర్తనలో కీర్తనకారుడు తన అనుభవాలు రాస్తున్నాడు. నమ్మిక ఉంచగా వారు రక్షణ పొందారు, నమ్మిక ఉంచగా వారు సిగ్గుపడకపోయి, నమ్మిక ఉంచగా వారికి సహాయము కలిగాను. నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారు. నమ్మిక ఉంచువారు సురక్షితముగా ఉంటారు. నమ్మిక ఉంచువారు భయపడరు అని కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు. మరి ఇన్ని అనుభవాలు తెలుసుకున్నటువంటి మనము ఎందుకు సహాయం లేదనుకుంటున్నావు? ఎందుకు సురక్షితంగా లేదనుకుంటున్నావు? ఎందుకు భయంతో బ్రతుకుతున్నాను అనుకుంటున్నావు? ప్రభు నమ్మావు కదా, ప్రభునందు విశ్వాసం ఉంచావు కదా, అనుదినం బైబిల్ చదువుకుంటున్నావు, అనుదినం ప్రార్థన చేస్తున్నావు, దేవుని కార్యాభివృద్ధి యందు సంఘ కార్యక్రమముల యందు ఆసక్తి కలిగి ఉంటున్నావు. అయితే నీకు లోపం ఏమిటంటే నీలో ఉన్న సందేహమే. దేవుడు వారికి చేస్తాడు, వీరికి చేస్తాడు అన్న ఆలోచన తప్ప, దేవుడు నమ్ముకున్నాను, దేవుని యందు నమ్మిక ఉంచాను, ఆయనే సహాయకుడు, ఆయనే ధైర్యం ఇచ్చేవాడు, ఆయన నిబ్బరము కలిగినట్లు సహాయం చేసేవాడు, ఆయన నన్ను ఎన్నడూ విడిచిపెట్టేవాడు కాడు, సురక్షితంగా నేను ఆయన బట్టి జీవించగలను అనే పునాదిని నువ్వు అలవర్చుకోలేకపోతున్నావు. ఎందుకు అలవర్చుకోలేకపోతున్నావు అంటే నీ నమ్మికలో అపనమ్మకం కనపడతా ఉన్నది. నీ నమ్మికలో యథార్థత కనపడడం లేదు. సందేహం అనేది దేని మీదైనా నువ్వు సందేహపడు, కానీ దేవుని మీద ఎన్నడూ నువ్వు సందేహపడకూడదు. ఎవరినైనా నువ్వు సందేహించు, కానీ దేవుని. అందుకే భక్తులు అంటాడు, ఏమీ సందేహపడకుండా నేను ఆయనందు నమ్మిక ఇచ్చి ఉన్నాను. కనుకనే గొర్రెల కాసుకుల వాడు రాజు అవడానికి గల కారణము, నీవు దినాన్న నా పరీక్షల్లో దేవుడు జయమిస్తాడు, నేను ఆయన బిడ్డను అని నమ్మిక కలిగి ఉన్నావా? నువ్వు వెళ్తున్న ఇంటర్వ్యూలో దేవుడు నన్ను సెలెక్ట్ చేస్తాడు నమ్మిక కలిగి ఉన్నావా? అటువంటి నమ్మిక నీవు కలిగి ఉండడము నేర్చుకోవాల్సిందని మనం చేస్తున్నాను. అంతేకాదు, కీర్తనకాడు 40వ కీర్తనలో అంటాడు కదా, నేను ఆయన యందు భయభక్తులు కలిగి నమ్మిక ఉంచి ఉన్నాను అంటున్నాడు. నీవు నమ్మిక ఉంచావు, సందేహపడకుండానే నమ్మిక ఉంచావు, బాగానే ఉంది, కానీ భయభక్తులు లేని వ్యక్తిగా ఉంటున్నావు. ఆయనను ప్రేమించలేని వ్యక్తిగా ఉన్నావు, ఆయన ఆజ్ఞలు పాటించలేని వ్యక్తిగా ఉన్నావు, ఆయన కొరకు నమ్మకమైన జీవితం జీవించలేని వ్యక్తిగా ఉన్నావు. నీవు ఆయనకు ఉపయోగపడవు, కానీ ఆయన నీ నమ్మిక చొప్పున కార్యం చేయాలా. నీవు ఒక మాట మీ జ్ఞాపకం చేస్తాను, నువ్వు చిన్న పని దేవుని కొరకు చేయి. నీ సంఘములో నీ సేవకునికి, నీ యొక్క సంఘస్థులకు, నీ సంఘమునకు ఒక చిన్న కార్యము చేయి. ఏ సంఘానికి వెళ్తున్నావో ఆ సంఘంలో నమ్మకం కలిగి చిన్న పని చేయి, దేవుడు గొప్ప కార్యము నీ కొరకు సిద్ధపరుస్తాడని మీకు మనవి చేస్తున్నాను అంటున్నాడు కదా. నేను దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన యందు నమ్మిక ఉంచి ఉన్నాను అంటున్నాడు. అంతేకాదు, నా హృదయాన్ని నమ్మిక ఉంచి నా హృదయాన్ని ఆయన సన్నిధిలో కుమ్మరిస్తున్నాను అన్నావు. విరిగి నలిగిన ప్రార్థన లేదు, కన్నీటి ప్రార్థన లేదు, ఆత్మల భారము కలిగిన ప్రార్థన లేదు. ఎంత నమ్మకం కలిగి ఉంటే ప్రయోజనం ఏంటి? కనుక ఈ దినాన్న ప్రభుపేట మనం చేస్తున్నాను, ఆయన వలననే నీకు రక్షణ, ఆయన వలనే నీకు సహాయము, ఆయన వలనే నీ శత్రువులు సిగ్గుపడతారు, ఆయన వలననే నీకు ధైర్యము, ఆయన వలననే కదలకుండా ఉంటావు, ఆయన వలననే సురక్షితంగా ఉంటావు. కనుక సందేహపడవద్దు, భయభక్తులు కలిగి ఉండు, దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించు. దేవుడు తప్పక నీ నమ్మిక చొప్పున గొప్ప కార్యము చేస్తాడని ప్రభుపేట మనం చేస్తున్నాను. ప్రియ సోదరి సోదరుడా, నువ్వే సంఘానికి వెళుతున్నావు ఆ సంఘములోనే ఉండు,
ఆ సంఘములో నమ్మకంగా ఉండు, ప్రభు పనిచేయి, ప్రభుకు ఉపయోగపడు. ఏ విషయంలో నమ్ముతావో, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమన్నాడు. అటు ఇటు గంతులు వేయొద్దు, ఆ సంఘం ఈ సంఘం అని గంతులు వేయొద్దు. ఉన్న దానిలోనే, ఆ చిన్న సంఘములోనే నీవు నమ్మకంగా ఉండు దేవునికి. దేవుడు తప్పగా నీ పట్ల గొప్ప కార్యములు చేస్తాడని మనం చేస్తున్నాం. కనుక పితరులు నమ్మిక ఉంచి రక్షించబడ్డారు, నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయి, నమ్మిక ఉంచగా సహాయము కలిగెను, నమ్మిక ఉంచగా వారు కదలకని చెవు నిలుచు సియోను కొండవలే ఉన్నారు, నమ్మిక ఉంచగా వారు సురక్షితంగా ఉన్నారు, నమ్మిక ఉంచగా వారు దేనికి భయపడలేదు. అటువంటి నమ్మికను దేవుడు నీకు దయచేయనుగాక. తల వంచు, నీ కొరకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమగల మా తండ్రి, దయగలిగిన మా రక్షక, నీ పాదములకు వందనాలు నాయన. ప్రభువా, ఇది నాన్న మేము నేను ఎందు నమ్మిక ఉంచామని చెప్పుకుంటున్నాము, కానీ సందేహము కలిగిన వారముగా, భయభక్తులు లేని వారముగా, మా హృదయాలు నీ సన్నిధిలో కుమ్మరించని వారుగా ఉండి మా నమ్మికను కాపాడు నాయన అని ప్రార్థన చేస్తున్నాము నాయన. మేము నీకు ఉపయోగపడితే నీవు మమ్మలను హెచ్చించే దేవుడవు, ఆశీర్వదించే దేవుడవు. అటువంటి పునాది మా ప్రియ బిడ్డలందరికీ అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావములు పొందమని ప్రియ రక్షకుడు ప్రియ ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుతున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి అని బిడ్డలైన మనకి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. ప్రియ సోదరి సోదరుడా, ఈ వాక్యములు మీకు ఉపయోగకరముగా దీవెనకరంగా ఉన్నట్లయితే తప్పక మీరు మమ్మల్ని సంప్రదించగలరు. మీ ప్రార్థన అవసరతలు తెలియచేస్తే ఇవ్వబడిన ఫోన్ నంబర్కు తప్పకుండా మేము ప్రార్థన చేస్తాం. మీరు కూడా సత్య సువార్త ప్రార్థన సహవాసపు పరిచర్యల కొరకు ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. దేవుడు మనందరినీ దీవించును గాక. సోదరి సోదరుడా, మరి ఈ నెల 20, 21, 22 సోమ, మంగళ, బుధ, గురువారాల్లో సత్య సువార్త సందేశ సభలు గంగూరు సెంటర్లో జరగనై ఉన్నవి కనుక మరి ప్రార్థించండి. ఆసక్తి కలిగిన వారు పాలు పంపులు పొందండి. మరి జయకరముగా దేవుని నామ ఆ స్థలములో మహిమపరచబడినట్లు మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవలసిందిగా మనవి చేస్తున్నాను.